హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, నిన్న టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత నిన్న గోలీ సోడా టాస్క్ ఒకటి జరిగింది కదా. ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ టాస్క్ వచ్చేసి మాధురి టీం గెలుస్తుంది. ఆ తర్వాత వచ్చేసి స్టోర్ రూమ్లో మన సుమను, తనూజ ఇద్దరు ఆ అమౌంట్, సంజన గారి అమౌంట్ దొంగతనం చేస్తారు. దాని తర్వాత జరిగిద్ది అనమాట. ఇది ఈరోజు చూపిస్తారు. తర్వాత మాధురి గారు తనుజాతో చెప్తుంది అనమాట, సుమన్ గారు తనే తీసుకున్నానని ఒప్పుకున్నాడు, నాతో వచ్చి చెప్పాడు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మాధురి తనుజాని అడుగుతుంది అనమాట. అడుగుతుంటే మీరు ఇట్లా నన్నే మోసం చేయొద్దు అది ఇది అని చెప్పేసి, నాకు నచ్చదు, నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నా అని చెప్పేసి మాధురి తనుజాను అడుగుతుంది. అడిగితే నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు, అది కాదు రాజు అని చెప్పేసి మా తనుజ కూడా అట్లా కాదని చెప్పేసి ఆమెను కూల్ చేద్దామని ఆమె కూడా ట్రై చేస్తుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నిజంగా ఈరోజు సీరియల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తనుజ చేసిందా అంటే చేసింది అనొచ్చు. అంత పర్ఫార్మెన్స్ చేసింది. సుమన్ గారు కూడా మామూలు యాక్టింగ్ చేయలేదు. డబ్బులు తీశారా అంటే ఆయన అడిగితే ఆయన కూడా ఒకనొక సన్నివేశంలో నాకు తెలియదమ్మా అంటాడు. అసలు మామూలు పర్ఫార్మెన్స్ చేయలేదు తనుజాను అందరూ వచ్చి నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు అది ఇది అని ఇన్ని రోజులు అన్నారు. కానీ ఈ దొంగల టాస్క్లో ఆమె యాక్టింగ్ 100% సక్సెస్ అయ్యింది. ఆమె యాక్టింగ్ ఆమెకు చాలా యూజ్ అయిందని నా అభిప్రాయం. ఇది నిజంగా ఈరోజు తనుజాను చూస్తే మామూలు గేమర్ కాదు, మామూలు యాక్టింగ్ కాదనిపించింది అనమాట. ఆమె తీసినా కానీ ఆమెకు తెలిసినా కానీ తెలియదని చెప్పడము, బుకాయించడము, మాట మార్చడము, అసలు మామూలు యాక్టింగ్ చేయలేదు. కానీ ఈ టాస్క్లో ఏదైనా వేరే దొంగతనం చేసిన వాళ్ళకు దొంగతనం చేసుకున్నంత అన్నట్టు బిగ్ బాసే చెప్పాడు. కాబట్టి ఈ టాస్క్ ఆమెకు 100% చాలా యూజ్ అయింది. అది ఈ వీక్ మామూలుగా ఇంకా ఆమె గ్రాఫ్ పెరగడానికి మామూలుగా ఎపిసోడ్ పడలేదు. నిన్నటి వరకు నామినేషన్లో కూడా ఆమె డిఫెండ్ చేసుకునే విధానంతో ఆమె గ్రాఫ్ పెంచుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ మీద ఇట్లా రిమార్క్, ఆమె మీద కళ్యాణ్ మీద ఇట్లా బ్యాడ్గా అనుకుంటున్నారు అని చెప్పేసి ఆమె కళ్యాణ్ను సపోర్ట్ చేయడము, మాకు అటువంటి ఉద్దేశం లేదు, మేము క్లారిటీగా ఉన్నామని చెప్పేసి తనుజ చెప్పడం, మెచ్యూర్డ్గా మాట్లాడడము. ఆ తర్వాత బర్నీ గారు ఎలిమినేట్ అయిన తర్వాత దివ్యకు వచ్చేసి నువ్వేం బాధపడద్దు అది అని చెప్పేసి ఓదార్చడము, చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఆ బిహేవియర్తోనే ఆమె ఓటింగ్లో కూడా బాగా దూసుకుపోతుంది. ఈరోజు కూడా ఆమె పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. సరే, ఆ తర్వాత రీతు తనుజ దగ్గరకు వచ్చి, నేను చూశాను సుమన్ అన్న తీయడము, మరి దాని గురించి ఎవరేం మాట్లాడుకోవట్లేదు ఏంటి, దాంట్లో మాకు కూడా షేర్ ఉందా అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే షేర్ ఇవ్వము అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి రీతు కూడా వచ్చి అడుగుతుంది. అడిగితే అట్లా ఎట్లా ఇస్తామన్నట్టుగా ఏదో చెప్పింది మొత్తానికి. అట్లా వాళ్ళిద్దరికి మాట పెరిగిద్ది అనమాట. పెరిగితే తర్వాత మా రీతుతో తనుజ అంటుంది అనమాట, నేనేదో మాధురి గారు అలిగారని చెప్పేసి నేను వచ్చి మాట్లాడుతుంటే నువ్వెందుకు అరుస్తున్నావు అని చెప్పేసి తనుజ రీతుని అంటుంది అనమాట. తర్వాత ముగ్గురం షేర్ చేద్దాం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీన్లో వచ్చేసి ముగ్గురం షేర్ చేసుకుందామని చెప్పేసి తనుజ దివ్యతో చెప్తుంది. సుమన తర్వాత తనుజ ఇద్దరు తీసింటారు కదా, దివ్య దగ్గరికి వెళ్ళి ముగ్గురం షేర్ చేసుకుందాం, ఈ అమౌంట్ నువ్వు దాచిపెట్టని చెప్పేసి దివ్యాకి ఇస్తారు వీళ్ళు. దాని గురించే వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు అనమాట. తర్వాత సంజన సుమన్ అడిగితే, ఇందులో నీకు షేర్ ఉందన్న సుమన్ అన్న అని అంటే, లేదమ్మా నాకు అస్సలు తెలియదమ్మా దాని గురించి అని చెప్పేసి సుమన్ అన్న మాత్రము ఎంత అమాయకంగా యాక్టింగ్ చేస్తాడంటే, మామూలు యాక్టింగ్ కాదు, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. సుమన్ అన్న పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఈ పర్ఫార్మెన్స్తో అసలు వాళ్ళు ఎంత యాక్టింగ్ చేస్తుండ్రో, మామూలుగా యాక్టింగ్ కాదు ఇది. తనుజ సుమన్ అన్నది అయితే 100కు 1000 టైమ్స్ పర్ఫార్మెన్స్ చేశారనమాట. ఆ తర్వాత ఎవరికి చెప్పొద్దని బాత్రూమ్ దగ్గర సుమను, తనుజ, దివ్య ముగ్గురు వాళ్ళు అమౌంట్ పంచుకుంటారు అనమాట.
పంచుకొని ఆ పౌచ్ అనేది అక్కడే బాత్రూంలో పైన విసిరేస్తారు అనమాట. తర్వాత సంజన దివ్యని అడిగితే ఈ షేర్ అదే తీసారని మీరు అంత గొడవ పడుతుంటే నేనే తీసాని ఒప్పుకున్నా అని చెప్పేసి దివ్య గట్టిగా చెప్పిద్ది అనమాట. చెప్తే అలా ఎలా తీస్తారు, ఇది ఫెయిర్ కాదు అది అని చెప్పేసి సంజన గారు మాట్లాడుతుంటే మీరే మాట్లాడాలి ఫెయిర్ గురించి, మీరు ఇంట్లో ఉన్న అందరి గుడ్లు దొంగతనం చేశారు, ఆ రోజు మేమేమన్నా అరిచామా గోల్ చేశామా, అది కరెక్ట్ కాదు, ఇది అందులో టాస్క్, దీంట్లో మీరు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి బాగా డిఫెండ్ చేసుకుంటుంది. దివ్య బాగా మాట్లాడింది అన్నమాట. మాట్లాడే స్కిల్స్ మాత్రం దివ్యలో ఆమె ఆ స్కిల్స్ ఉండబట్టే ఇంకా హౌస్లో కొనసాగుతూ ఉందన్నమాట. మంచి డిఫెండింగ్ స్కిల్స్, మంచి టాక్టివ్ అనమాట దివ్య బాగా డిఫెండ్ చేస్తుంది. తర్వాత సంజన అది గేమ్ నుంచి నిన్ను తీసేస్తాను అది అని అంటే, ఈ గేమే దొంగల టాస్క్ అని సంజనకి దివ్య చెప్తుంది అనమాట. తర్వాత వీళ్ళందరూ మళ్ళీ రెడ్ టీం ఉంది కదా, అదే మాధురి గారిది మాస్ మాధురి టీము, వాళ్ళందరూ కూర్చొని నా 6,000 వచ్చాయి, సంజన గారి 6,000, తర్వాత నా 6,000, నా 6,000 ఎవరికి పడతా నా దగ్గరే ఉంచుకుంటాను, వచ్చిన 6,000 తర్వాత టాస్క్లో గెలిచిన 2,000 అందరం పంచుకుందాం అని చెప్పేసి, ఆ తర్వాత టాస్క్లో గెలిచిన వాళ్ళు మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, నిన్న మెయిన్ ఇమానియలు కళ్యాణ్ ఇద్దరు ఆడతారు, వాళ్ళకు 60%, మిగతా వాళ్ళకు 40% అని చెప్పేసి అట్లా వాటాలు పంచుకుంటారు అనమాట. యాక్చువల్గా ఇక్కడ అమౌంట్ వచ్చింది 10,000 వస్తుంది. అది ఈమెకు కూడా మన మాధురికి కూడా తెలియదు 10,000 వచ్చిందని. వచ్చిన అమౌంట్ మాధురి తీసుకెళ్ళి కళ్యాణ్కి ఇస్తుంది. ఆ తర్వాత వీళ్ళు సంజన కూడా అందులో ఎంత ఉందో అని కూడా చూసుకోలేదు, సంజనకు కూడా తెలియదు, ఆమంగా 2,000 అనుకుంటుంది సంజన గారు, కానీ బయటికి వీళ్ళకైతే 6,000 అని చెప్పి వాళ్ళకి షేర్లు పంచుకుంటారు అనమాట. తర్వాత మార్నింగే వచ్చేసి దేవరా సినిమాలో ఆయుధ పూజ చేయాలనే సాంగ్ ఉంటుంది కదా, మంచి హిట్ సాంగ్, ఆ సాంగ్తో డే మొదలవుతుంది. తర్వాత మాధురి గారు సంజన గారు ఇది ఇంకా డిస్కషన్ గురించే ప్రాణం పెట్టి ఆడతాము అది ఇది అని చెప్పేసి వాళ్ళు మేము ఆడము అది అన్నా అని సంజన గారు అంటుంటే, మాధురి గారు కూడా అట్లా ఎట్లా అవుద్ది, ఫెయిర్గా ఆడాలి, ఆడితేనే కదా అది అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమంటుందంటే, బాత్రూంలో ఇమ్మానియలు దివ్య వీళ్ళందరూ ఉంటే మాధురి గారు సంజన గారు ఇమ్మాన్యుయల్ వాళ్ళతో చెప్తా ఉంటారు అనమాట, అది మా స్టాండర్డ్ కాదురా, మేము నిఖిల్తో చెప్తుంటది సంజన గారు, అది మా స్టాండర్డ్ కాదురా, మేము ఆర్టిస్టులం, ఆవేశంలో డెసిషన్ తీసుకోవద్దు అని నిఖిల్తో అంటుంది. మేము అలా దొంగతనం చేయము, అది మా స్టాండర్డ్ కాదు, మేము ఆర్టిస్టులం అని చెప్పేసి ఈ సంజన గారి మధ్య బాగా నిజంగా అయితే నాగార్జున గారు మీరు గేమ్ ఆడట్లేదు, మీ గేమ్ కనిపించట్లేదు అన్న దగ్గర నుంచి ఏదో కంటెంట్ ఇవ్వాలని చెప్పి కన్ఫ్యూజన్లో ఊరికే మాటలు అనేది వదిలేస్తున్నారు. ఆ మాటలు వదిలేయడం ఆమెకు మైనస్, అది అర్థం కావట్లేదు సంజన గారికి. మాటలు వదిలేస్తున్నారు, మళ్ళీ అయితే గేమ్ వరకు వస్తే బాగానే ఆడుతుంది, అదైతే ఒప్పుకోవచ్చు, కానీ మాటలు మాత్రం ఒక్కోసారి ఊరికే వదిలేస్తుంది అనమాట. ఆ మాట అనగానే దివ్య అక్కడి నుంచి బయటికి వెళ్ళి కళ్యాణ్ మాధురి వీళ్ళందరూ ఉంటారు అనమాట. బయట ఉంటే దివ్య చెప్తుంది అనమాట, మేము క్లాస్ అని అంటుంది అని చెప్పేసి, ఇట్లా మేము ఆర్టిస్టులం, మేము క్లాసు, మేము అట్లా చేయమని చెప్పేసి అంటుంది. ఏదంటే కళ్యాణ్ వచ్చేసి పనులు ఎవరు చేశారో అందరికీ తెలుసు, బోర్డు ఎవరు తగిలించుకొని తిరిగారో, ఎవడు వినడు, ఎవడు నమ్మడు అని చెప్పేసి కళ్యాణ్ సంజన గురించి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అంటే సంజన గారు దొంగతనాలు చేసేది ఆమె మాట్లాడితే బాగాలేదు, బొడ్డు వేసుకొని తిరిగింది ఆమె అని చెప్పేసి కళ్యాణ్ కూడా డైరెక్ట్గానే ఆ డిస్కషన్లో చెప్తా ఉంటాడు. తర్వాత బాత్రూంలో గౌరవ్ ఉంటే గౌరవ్ దగ్గరికి రీతు వచ్చి, ఇంకా రీతు అయితే మాత్రం రీతు ఎఫర్ట్స్ మనం మెచ్చుకోవచ్చు. రీతు ఏదైనా టాస్క్ వస్తే అందరినీ భంగపోవడం, ఏదైనా స్ట్రాటజీ లేయడం నెంబర్ 1 అనమాట. గౌరవ్ దగ్గరికి వెళ్ళి, ఒకవేళ నీకు మనీ తక్కువ ఉంటే నీ దగ్గర ఉన్న మనీ నాకు ఇవ్వు, కెప్టెన్సీ కంటెంట్ అవుతాను, నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి అడుగుతా ఉంటుంది. రీతు అడగడంలో తప్పు అయితే లేదు, బాగానే పోయి అడిగింది. కానీ గౌరవ్ మాత్రం నేను ఉంటే లాస్ట్లో చూస్తాను,
అని చెప్పేసి తర్వాత బిగ్ బాస్ గేమ్ చూడండి ఎట్లా ఆడుతున్నారో అది ఇది అని చెప్పేసి గౌరవం అంటా ఉంటాడు. తర్వాత కిచెన్ రూమ్ లో రమ్య ఇమాన్యుయల్ కోసం పాట పాడుతూ ఉంటుంది అనమాట. అదే ఓ సిపాయి అని చెప్పేసి అది కామెడీగా పాడుకుంటా ఉంటారు. అక్కడ ఇంకా ఇమాన్యుయల్తో కొద్దిగా ఫన్ జనరేట్ చేసుకుంటా ఉంటారు అనమాట. ఆ తర్వాత సుమను తనుజ ఇద్దరు మాట్లాడుకుంటారు. సుమన్ అన్న డౌట్గా అడుగుతా ఉంటాడు తనుజని, అమ్మా డబ్బులు మళ్ళీ ఇస్తారు కదమ్మా, సేఫే కదమ్మా అని ఒక అమాయకంగా అడుగుతాడు. అంటే నువ్వేం బాధపడద్దు, అది అది మిస్ అయ్యే ఛాన్సే లేదు, ఆ ప్లేస్ ఇట్లాంటి ప్లేస్ కాదు, మంచి ప్లేస్లో పెట్టింది దివ్య అని చెప్పేసి, వీళ్ళు ఏం లేదు, వీళ్ళ షేర్ ఉంటుంది కదా, వీళ్ళ దొరికిన అమౌంట్ దివ్య దగ్గర ఉంటుంది అనమాట, దాచిపెట్టింది. ఆ దివ్య జాగ్రత్తనే ఉంటాయి కదమ్మా డబ్బులు అన్నట్టు సుమన్ గారు అడుగుతూ ఉంటారు. అట్లా జరిగిద్ది అనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంకా ఒక ఫన్, అదే టాస్క్ కాదు, ఒక జస్ట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం ఒకరికి పానీపూరి, ఒకరికి కాఫీ స్టాలు అని చెప్పేసి, బుల్లెట్ కాఫీ అని చెప్పేసి కాఫీ స్టాల్ మాధురి గారు ఎంచుకుంటారు. తనుజ కోసం ఆ తర్వాత మధ్యలో చెప్తున్నారు, తనుజ నీకోసమే కాఫీ ఎంచుకున్నా, నీకు కాఫీ అంటే ప్రాణం కదా అని చెప్పేసి మాధురి చెప్తుంది. తర్వాత పానీపూరి వచ్చేసి మన సంజన గారు ధమాకా పానీపూరి అని చెప్పేసి ఆమె ఆ స్టాల్ని ఎంచుకుంటుంది. ఆ తర్వాత ఏమైందంటే మాధురి గారికి ముందే చెప్తాను అనమాట, మేము గేమ్ ఆడాలి, నేను ఆ టీంలోకి వెళ్తాను, బ్లూ టీంలోకి, మళ్ళీ ఆ టీంలోకి వెళ్ళి ఫన్ జనరేట్ చేసుకుని మేము ఫుడ్ అవి తిని మళ్ళీ మన టీంలోకి వస్తామని చెప్పేసి ఆమెకు మాధురి గారికి ముందే చెప్తా ఉంటాడు అనమాట. ఆ తర్వాత రాముని వీళ్ళందరూ రామును పిలిచి అడుగుతూ ఉంటారు. రాము ఏం చేస్తాడంటే, నైట్ పడుకునేటప్పుడు డబ్బులు నిఖిల్ నీ దగ్గర పెట్టుకో, జాగ్రత్త ఉంచు అని చెప్పేసి రాము డబ్బులు నిఖిల్కి ఇస్తాడంట. రాము ఉండేది రెడ్ టీంలో, మాధురి గారి టీంలో, నిఖిల్ ఉండేది సంజన గారి టీంలో. ఆ డబ్బులు ఇస్తాడు అనమాట. డబ్బులు ఇచ్చాను దాచిపెట్టమని చెప్పి, అలా ఎలా ఇచ్చేవారు అని చెప్పేసి వీళ్ళు ఇస్తే మన టీం వాళ్ళకి, కానీ ఆ టీంలో ఇస్తే అతను మళ్ళీ ఇస్తాడు డబ్బులు అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. తర్వాత రీతు కూడా బ్లూ టీంలోకి పానీపూరి కోసం బ్లూ టీంలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మన సీను కూడా శ్రీనివాస్ సాయి ఉన్నాడు కదా, అతను కూడా బ్లూ టీంలోకి వస్తాడు. తర్వాత ఇమాన్యుయల్ మాధురి గారు పోయి సంజన గారి దగ్గర కొద్దిగా కాసేపు డ్రామా చేసి, ఇట్లా నేను మీ టీంలోకి మా టీంలో వద్దు అని చెప్పేసి మాధురి, పోరా నువ్వు మాకు అవసరం లేదు ఇది అని చెప్పేసి మాధురి అన్నట్టుగా, సంజన మా బిడ్డ నా టీంలోకి రా అన్నట్టుగా అట్లా అది సిచ్యువేషన్ క్రియేట్ చేసి మొత్తానికైతే ఇమాన్యుయల్ బ్లూ టీంలోకి వెళ్తారు అనమాట. అప్పుడు రాము కూడా ఇదే మంచి ఇమాన్యుయల్ చెప్తాడు రాము కూడా, నువ్వు ఇదే మంచి టైం రా, మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ మనకు ఇబ్బంది అవుద్ది, ఇప్పుడే వచ్చాయి ఈ టీంలోకి అని చెప్పేసి రామును కూడా పిలుస్తారు అనమాట. మొత్తానికైతే ఇమాన్యుయల్, రీతు, తర్వాత సాయి, తర్వాత రాము వీళ్ళందరూ బ్లూ టీంలోకి వెళ్తారు. ఈ పానీపూరి జరుగుతున్నంతసేపు వీళ్ళు పానీపూరి తినడానికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి ఈ టీంలోకి వచ్చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పానీపూరి తింటుంటారు. తర్వాత వాళ్ళకు కూడా ఆ రెడ్ టీంలో మాధురి వాళ్ళ టీం కూడా వీళ్ళు ఆ కచోరీలు అవి పంచడము ఇవి చేస్తూ ఉంటారు అనమాట. అది ఒక ఫన్ టాస్క్ లాగా అట్లా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మాధురి గారు కూడా తనుజాకు కాఫీ కలపడము, కాఫీ కలిపి తనుజా గీయడము, ఇట్లా కూడా అది ఫండ్ జనరేట్ చేస్తూ ఉంటారు. అట్లా జరుగుతూ ఉంటుంది. మొత్తానికైతే ఈ టాస్క్, ఈ ఫండ్ జనరేటింగ్లో ఈ స్టాల్స్ పెట్టిన దాంట్లో మాత్రం గేమ్ సంజన గారే బాగా ఆడినట్టుగా అనిపించింది. ఎందుకంటే అందరూ ఈ ఫుడ్ అనే సాగుతోటి అందరినీ ఈ టీంలోకి రావాలంటే మా బ్లూ టీం ఈ మామూలుగా అయితే ఈ స్టాల్స్ పెట్టి మీరు వాళ్ళకు అమ్మి ఇన్ఫర్మేషన్ తీసుకొని అయినా, లేకపోతే డబ్బులకు అమ్మి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తారు బిగ్ బాస్. కానీ మా టీంలోకి వస్తేనే మేము ఇస్తామని చెప్పి అన్నట్టుగా ఆ గిబ్బులు ఏం తీసుకోకుండా మామూలుగా టీంలోకి తీసుకొని వాళ్ళకు ఫుడ్ పెడతా ఉంటుంది. వీళ్ళు కూడా చాలా 60 రోజుల నుంచి ఫుడ్ తినలేదని, సుమారుగా చాలా రోజుల నుంచి ఫుడ్ తిన్నారు కదా, పానీపూరి తినక చాలా రోజులు అయిందని చెప్పేసి వీళ్ళు కూడా అందరూ పానీపూరి మీద పడతారు అనమాట. ఆ తర్వాత
ఆ, తర్వాత ఈ టాస్క్ అయిపోద్ది, అంటే ఈ ఫండ్ జనరేట్ చేసే టాస్క్ అయిపోద్ది మరి. ఇది టాస్క్ ఏం కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం బీబీ టీం పెట్టింది అనమాట. ఈ టాస్క్ ఉన్నంతసేపు బోరుగానే ఉంది, ఏం పెద్ద టాస్క్ కాదు. ఆ తర్వాత వచ్చేసి మీరు మళ్ళీ మేము తదుపరి ఆదేశం వరకు ఈ స్టాల్స్ నిలిపివేయబడతాయని చెప్పేసి సామాన్ అంతా మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టమంటే, అప్పుడు మాదిరి గారు పెరుగు డబ్బా, తర్వాత పల్లీల డబ్బా ఇవన్నీ దాచిపెడితే, ఆల్రెడీ తనుజ కాఫీ పౌడర్ కూడా సగం వేరే డబ్బాలో తీసుకొని పోయి దాచిపెడుతుంది అనమాట. దాని గురించి గౌరవ్ ఆ, కాఫీ తగ్గింది అని చెప్పేసి ఇట్లా డిస్కషన్ చేస్తూ ఉంటాడు. గౌరవ్ కూడా అసలు పాయింట్ పైన అన్ని చెక్ చేసి ఇవి తగ్గినాయి అవి తగ్గినాయి అని వాళ్ళని అడగడము, వాళ్ళని క్వశ్చన్ చేయడం, కొద్దిగా సుమన్ గారికి గౌరవ్ గారికి కూడా కొద్దిగా చిన్న ఆర్గ్యూ జరిగింది. కానీ ఇద్దరు కెప్టెన్లే, కాకపోతే అక్కడ ఇది అంతా ఫన్ టాస్క్ కాబట్టి అంత పెద్దగా, అయితే గౌరవ్ నేనే బిగ్ బాస్ లాగా, నేనే బిగ్ బాస్ మళ్ళీ ఏమైనా మిస్ అయితే నన్ను ఏమన్నా పనిష్మెంట్ చేస్తాడు అన్నట్టుగా మొత్తం అన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. సరే అట్లా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత అందరూ సుమను, తర్వాత సాయి, ఆ తర్వాత పవన్, రమ్య వీళ్ళందరూ నిద్రపోతా ఉంటారు. అప్పుడు కుక్కలు బాగా మరుగుతాయి. ఆ టాస్క్ ఏం పెద్ద వీళ్ళు ఆడిందే లేదు కానీ చెప్పేసి మొత్తం అంతా రెస్ట్ తీసుకో ఉంటారు. వాళ్ళకే బోర్ కొడుతుంది. మనకు కూడా ఎపిసోడ్ చూసే లైవ్ చూసే వాళ్ళకు కూడా అంత బోర్ కొట్టింది ఈరోజు అయితే. ఆ తర్వాత వచ్చేసి ప్రోమోలో చూపించినట్టుగా ధమాకా కిక్ అని చెప్పేసి ఒక టాస్క్ పెడతారు. ఈ టాస్క్ పెట్టి 2000 బీబీ కాయిన్స్ గెలుచుకోవచ్చు అని చెప్పేసి. ఆ టాస్క్ ఏం లేదబ్బా, ఒక వెల్క్రోమ్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో వీళ్ళు ఏం చేస్తారంటే కాలు వాడి చెప్పు ఆ బోర్డుకి అంటించాలన్నమాట. ఆ టాస్క్ అనమాట. ఎవరైతే ఎక్కువ హైట్ అంటిస్తారో ఒక్కొక్క రౌండ్లో ఇద్దరిని అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరిని పంపిస్తారు. ఆ రౌండ్లో ఎవరైతే హైట్గా పెడతారో వాళ్ళు గెలుస్తారు అనమాట. అది మొత్తానికి 5 రౌండ్లు ఏమో జరిగింది. 5 రౌండ్లలో ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళ టీం గెలిచినట్టు. ఆ తర్వాత ఫస్ట్ ఏమైందంటే దీంట్లో రాము వస్తాడు. రాము బోర్డుకు అంటించలేకపోతారు అసలు చెప్పును. తర్వాత రీతు వచ్చేసి 6.2 ఫీట్స్ హైట్లో పెడుతుంది అనమాట రీతు. తర్వాత సాయి వస్తాడు. సాయి వస్తే సాయి కూడా అతుక్కోదనమాట. ఆ తర్వాత రమ్య వస్తుంది సంజన వాళ్ళ టీం నుంచి. రమ్య వచ్చేసి 4.9 ఆమె అతికిస్తుంది. ఆ తర్వాత పవన్ వస్తాడు. పవన్ వచ్చేసి సంజన వాళ్ళ టీము. పవన్ కూడా అతుక్కోదు, కింద పడిపోద్ది అనమాట. తర్వాత తనుజ వస్తుంది 5.9 ఫీట్లో. తనుజ వీళ్ళ టీం నుంచి, మాధురి టీం నుంచి వచ్చి ఆమె అతికిస్తుంది. తర్వాత దివ్య వస్తుంది. దివ్య వచ్చి 5 ఫీట్స్లో అతికిస్తుంది. అటుపక్క నుంచి సంజన గారి టీం నుంచి నిఖిల్ వచ్చి 6.3 ఫీట్ అతికిస్తాడు అనమాట. తర్వాత ఫైనల్లో గౌరవ్ వస్తాడు. గౌరవ్ని వీళ్ళందరూ ముందు నుంచే రెచ్చగొడతా ఉంటారు ఈ పక్క టీం వాళ్ళు, రెడ్ టీం వాళ్ళు. గౌరవ్ 8 పెడతాడు, 9 పెడతాడు అని చెప్పేసి పాపం బాగా అతన్ని పుష్ చేసి ఆఖరికి అతను ఆ బోర్డు మీద పెట్టలేకపోతాడు. ఇంకా కళ్యాణ్ వచ్చి ఊరికి అతికిస్తాడు అనమాట. ఒక 2లోనో 3లోనో అతికిస్తాడు. మొత్తం మీద ఈ టాస్క్ అయితే రెడ్ టీము గెలుస్తుంది అనమాట, మాస్ మాధురి టీము. మళ్ళీ వాళ్ళకు 2000 బీబీ గ్యాస్ వస్తుంది. ఈ అమౌంట్ కొట్టేద్దామని చెప్పేసి నానా ప్రయత్నాలు చేస్తారు నిఖిల్ వీళ్ళ టీము, అదే మా సంజన వాళ్ళ టీము. కానీ కళ్యాణ్, దివ్య కలిసి ఆ అమౌంట్ తీసేసుకొని వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. ఆ తర్వాత ఫైనల్గా ఏమైందంటే వీళ్ళు గెలిచిన టీంని, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన టీం లీడర్ని ఎత్తుకొని ఊరేగించాలన్నమాట, హౌస్ అంతా తిప్పాలన్నమాట. అది వాళ్ళకు బిగ్ బాస్ ఇస్తాడు. వాళ్ళ తర్వాత మాధురిని గెలిచిన వాళ్ళు ఓడిపోయిన టీము ఎత్తుకొని తిప్పిద్ది అనమాట. తర్వాత వచ్చేసి ఫైనల్గా వీళ్ళు తనూజ లాస్ట్లో మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. తనూజ వచ్చేసి ఆడే వాళ్ళకన్నా నువ్వు నిల్చొని క్లాప్స్ కొట్టే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తున్నావు, అది నాకు నచ్చలేదు, షేర్ వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నావు, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. మన తనుజ మాధురితో మాట్లాడుతూ ఉంటుంది. మాధురి ఉండి ఏం లేదు, వాళ్ళందరూ మన గ్రూప్లో ఉండాలని చెప్పేసి నేను వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు, నా దగ్గరే పెట్టుకున్నా కదా, ఫైనల్గా నేను నీకు హెల్ప్ అయ్యేటట్టే చూస్తాను, నువ్వేం బాధపడగాకు, నువ్వు దాన్ని ఏం పట్టించుకోకు, అది ఇది అని చెప్పేసి. ఫైనల్గా మన గ్రూప్ స్ట్రాంగ్ ఉండాలి కదా, అందుకే నా దగ్గర అమౌంట్ పెట్టుకున్నాను, నువ్వు దాని గురించి ఏం పట్టించుకో, నా దగ్గర ఉన్న అమౌంట్ నీకు కంపల్సరీ నీకు యూజ్ చేస్తా, అది అని చెప్పేసి మాధురి తనుజతో చెప్తానట. కానీ ఇక్కడ
విచిత్రం ఏంటంటే మాధురి తనుజ నమ్మిద్ది కానీ తనుజ మాధురిని నమ్మదు. ఎందుకంటే అసలు అమౌంట్ ఎంత వచ్చింది ఏందనేది మాధురికి చెప్పదు తనుజ. ఆ తర్వాత మాధురి గారు ఫస్ట్లో ఉన్నంత ఫైర్ ఇంకా లేదనమాట. ఇప్పుడు తనుజ అంటే ఇంకా ప్రాణం. భరణి గారు ఎట్లయ్యానో భరణి గారు పోయిన తర్వాత మళ్ళీ మాధురి గారు తనుజ అట్లా అయింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనుజ మాధురి నమ్మట్లేదు, మాధురి మాత్రం తనుజ నమ్ముతుంది. అసలు ఈరోజు పర్ఫార్మెన్స్ తనుజ పర్ఫార్మెన్స్ చూస్తే మామూలుగా లేదనమాట. రీతుతో గొడవలో కానీ మాధురితో కానీ బయట ఎవరు వచ్చినా కానీ నాకేం తెలుసు, నేనే ఇప్పుడు తీశాను అసలు అమౌంట్ అది అని చెప్పి మాధురి గారు యాక్ట్ చేయడం, సుమన్ గారు యాక్ట్ చేయడం, అందరు ఎవరికి వాళ్ళు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మామూలుగా చేయలేదు. ఈరోజు టాస్క్ అయితే ఏం లేదు, సింపులే. కాకపోతే వీళ్ళ వద్ద డిస్కషన్స్ ఎవరెవరు ఏందని చెప్పేసి ఎవరు ట్రస్ట్. ఇప్పుడు దివ్య ఉంది, వాళ్ళ అమౌంట్ ట్రస్ట్గా, పాపం తను మాత్రం ట్రస్ట్గానే వాళ్ళందరినీ ఆమెకి ఇచ్చిన అమౌంట్ సమానంగా పంచిద్ది. అట్లా వాళ్ళ బిహేవియర్ ఏందని చెప్పేసి బయటపడుతుంది అనమాట ఈ టాస్క్లో. అసలు ఈరోజు పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏం కాదు. వీటిల్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈరోజు తనుజకి, రీతుకి, ఆ తర్వాత కూడా మాధురి గారు తనుజ మిస్అండర్స్టాండింగ్, ఆ తర్వాత ఇంత అమౌంట్ సుమను తనుజ కొట్టేసి దివ్య ముగ్గురు పంచుకోవడము. ఆ తర్వాత టాస్క్ కూడా ఇప్పటికి రెండు టీము మాధురి గారి టీము 2 టాస్కులు గెలిచింది అనమాట. కానీ మనకున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ లీడ్లో బ్లూ టీం అంటే సంజన గారి వాళ్ళ టీం కూడా బాగా వస్తుంది. కాకపోతే ఇక్కడ మన సంజన గారిని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత అమౌంట్, ఇంకా 10,000 అమౌంట్ పోగొట్టుకున్నా కానీ వాళ్ళు గేమ్ని గివప్ చేయలేదు. ఫస్ట్లో గివప్ చేస్తాం అది ఇది అన్నారు, కానీ తర్వాత టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలామందిని ఆమె మాటలతోనో లేకపోతే మొత్తానికి ఒప్పించుకొని ఎట్లా వాళ్ళ టీంను ఫుల్ చేసుకున్నది ఫస్ట్ అయితే. మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళు మళ్ళీ ఆ టీంలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికైతే ఒక రాము ఒక్కడే వీళ్ళ టీంలో ఉన్నట్టున్నాడు, మన సంజన గారి టీంలో, బ్లూ టీంలో. అది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. సరే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ హైలైట్స్ ఏంటంటే తనుజ గారు, తర్వాత సుమన్ గారి పర్ఫార్మెన్సే. ఆ తర్వాత వచ్చేసి ఇమ్మాన్యుయల్ వీళ్ళందరూ సంజన వాళ్ళ టీంకి వెళ్ళి వాళ్ళు ఆ పానీపూరి అనేది తినడానికి అని చెప్పేసి రీతు, ఇమ్మాన్యుయల్ వాళ్ళు అందరూ వెళ్ళి తినేసి మళ్ళీ చక్కగా వచ్చి మళ్ళీ రెడ్ టీంలోకి వెళ్ళిపోయారు అంతే. ఆ తర్వాత రెడ్ టీం వరుసగా 2 మ్యాచ్లు గెలిచింది. వాళ్ళకి అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందన్నమాట. దాదాపుగా కంటెండర్స్ ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే సుమన్ దగ్గర, దివ్య దగ్గర, ఆ తర్వాత వచ్చేసి తనుజ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంది. అలాగే మన మాధురి గారి దగ్గర కూడా ఎక్కువ ఉంది. వీళ్ళ నలుగురు దగ్గరే అమౌంట్ ఎక్కువ ఉంది. దాదాపుగా వీళ్ళ నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్గా ఉండొచ్చు. ఇంకా ఎవరైనా యాడ్ అవుతారేమో ఫర్దర్ గేమ్స్లో, ఇంకా ఉన్నాయి కాబట్టి గేమ్స్. వాళ్ళు కూడా సంజన గారి టీం కూడా లీడ్ లేక వస్తుందని అంటున్నారు. ఫర్దర్గా గేమ్స్ చూసి మనం దాని అప్డేట్స్ ఉంటే మళ్ళీ చెప్పుకుందాం. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. గుడ్ బై ఫ్రెండ్స్.